శీతాకాల సమావేశాల తొలి రోజే రెండు సభలు విపక్షాల నినాదాలతో దదరిల్లాయి. ఉభయ సభలను ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అంశం కుదిపేసింది. ముఖ్యంగా ఆయనపై అమెరికాలో నమోదైన కేసు గురించి చర్చించాలని లోక్సభ, రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు పట్టుపట్టారు. తొలుత ఇదే అంశంపై లోక్సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ ఓం బిర్లా సంతాప తీర్మానాలను చదవగానే విపక్ష సభ్యులు ఒకేసారి లేచి అదానీ అంశంపై చర్చించాలని నినాదాలు చేశారు. కానీ స్పీకర్ ఓం బిర్లా మాత్రం దీనిపై చర్చించేందుకు ససేమిరా అన్నారు. తర్వాత సభ నియంత్రణలో లేకపోవడంతో తొలుత మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు సభ మళ్లీ స్టార్ట్ అయింది. కానీ పరిస్థితుల్లో మార్పు రాలేదు. అవే నినాదాలు, అవే గొడవల కారణంగా సభను ఎల్లుండికి వాయిదా వేశారు డిప్యూటీ స్పీకర్ సంధ్యారావు. అంతకుముందు భారత రాజ్యాంగం అమలు చేసి 75 ఏళ్లు ఉత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో సభలో మాట్లాడాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు అవకాశం ఇచ్చారు. ఆ 75 ఏళ్లలో తన భాగస్వామ్యం కూడా 54 సంవత్సరాలు ఉందన్నారు ఖర్గే. తనకు రాజ్యాంగం గురించి ఎవరు పాఠాలు నేర్పించడం అవసరం లేదని అన్నారు. దీంతో ధన్ఖడ్ ఖర్గే తీరుపై అసహనం వ్యక్తం చేశారు.